అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ప్రజలకి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏంటంటే, నాకు ప్రశాంతతని ఒక బొమ్మ గీసి చూపించాలి, ప్రశాంతతని నా కళ్ళకు చూపించండి అని ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వాళ్ళకి 10,00,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పాడనమాట. అయితే ప్రజలందరూ ఆ పోటీలో పాల్గొనడానికి అందరూ వెళ్ళారు, చాలా వరకు వెళ్ళారు. అందరూ చిత్రాలను గీశారనమాట. కొందరు ఒక మంచి కూల్ వాతావరణాన్ని, మౌంటైన్స్, కొందరేమో చెట్లు, కొందరేమో పక్షులు, కొందరేమో జంతువులు, ఇలా అన్ని రకాలుగా ఒక్కొక్కరు వాళ్ళకు తోచిన రకంగా చిత్రాలన్నీ గీసి రాజుకు చూపించడానికి పెట్టారనమాట. రాజు అవన్నీ చూసి దేంట్లో కూడా తృప్తి పొందలేదు. అయితే అందులో ఒక అతను మాత్రం బొమ్మ గీసి దాని మీద ఒక బట్ట పరిచేసి తీసుకొని వచ్చి రాజుకు చూపించాడు. అయితే రాజు అది చూడగానే, ఇది కదా నేను కోరుకుంది, ప్రశాంతత అంటే ఇది అని చెప్పేసి బొమ్మ గీసిన అతనికి 10,00,000 రూపాయలు బహుమతి ఇచ్చాడనమాట. అయితే ప్రజలందరూ కూడా మేము ఇంత మంచి బొమ్మలు గీసాము, ప్రశాంతమైన వాతావరణం కనిపించే బొమ్మల్ని గీసాము, కానీ మాకు ఎలాంటి బహుమతి రాలేదు, మరి ఇది ఏం గీసాడు అతను అని చెప్పేసి అందరూ చూశారనమాట. అందులో ఏముందంటే, ఆ చిత్రంలో అడవి మొత్తం కాలిపోతూ ఉందన్నమాట. అడవి అంతా అగ్నికి దాహుతైపోతుంది. కానీ ఒక చెట్టు పైన ఒక చిన్న గూడులో ఒక చిన్న పిట్ట మాత్రం సంతోషంగా పాటలు పాడుకుంటూ కూర్చుందన్నమాట. అలా కూర్చున్నట్టు ఆ చిత్రాన్ని గీశాడు ఆ చిత్రకారుడు. సో ప్రశాంతత అనేది అది అన్నమాట. ప్రశాంతత అంటే అది. ఆ అగ్ని అంతగనం దహిస్తున్నా కూడా ఆ చిన్న పిట్ట తన గూటిలో తను ఎలాంటి భయం అనేది